సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏటీయూసీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని, నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు బట్టలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు అనుసుజ, సాదిక్, అలీ తదితరులు పాల్గొన్నారు. గత 6 ఏళ్లుగా ఇక్కడ నిరుపేదలు నివాసం చేస్తూ ఎండకు వానకు అన్నిటికీ ఏక్కుంటూ అక్కడ నివాసం చేస్తున్న ఇప్పటిదాకా గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పటికీ ఈ నిరుపేదలకు పట్టించుకోక ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమ్యూనిస్టు పార్టీ సపోర్టుగా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కోరేది ఏమదంటే ఈ నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ పట్టలు, మరి వాళ్లకు చాలా అవస్థలు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా ఏ అధికారి కూడా వచ్చి అడగలేదు. కాబట్టి ఇప్పుడన్నా వచ్చి వాళ్ళు అరుచుకొని మరి వీళ్ళు నిజమైన అర్హులేనా కాదా అని చెప్పేసి మీరు ఇనుగోలు చేసి అయినప్పటికీ వాళ్లకు అన్ని సౌకర్యాలు అందించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్న కాంగ్రెస్. सीतापुर कॉलोनी में गुलशन नाले को है हम लोग सब 7 साल से है हम लोग। हमें पानी को, धूप को, सब घर को, सब वहीं शहरी बच्चे बड़े हमारे से हैरान होना। हमारे पट्टे दियो, लोन दियो, हमारे 5 लाख लोन दियो हमारे को। हमें बच्चे बड़े सब वहीं ठहरे, पानी में, धूप को, ठंड को, सब वहीं ठहरे हम लोग। हमारे लोन दियो, हमारे घर के पट्टे दियो, हमें 7 साल से ठहरे हमारे सीतापुर పింఛన్ ఆడుకుంటూ కామెందారి मंदिर कष्टम किराए खाने कष्टम ड्राइवर सार मन पट्टा मन 5 लाख लोन तो घर बांध के मन